నుండి మహాకాల స్వరూపంతో పరమేశ్వరుడు బయటికి వచ్చి ఒక్కసారి హూంకరించాడు. ఆ హూంకారానికి దూషణుడి సైన్యాలు బూడిద రాసులై పడిపోయాయి. కానీ ఆ వేడికి అక్కడే కూర్చున్న ఈ 4 బ్రాహ్మణ పిల్లలు మాత్రం బెదరలేదు. వారు ఆ మహాకాల రూపానికి స్తోత్రం చేశారు. అప్పుడు భక్తుల ప్రార్థన మేరకు శివుడు మహాకాల లింగ రూపంలో వెలిశాడు. అయితే చరిత్ర ప్రకారం ఈ ఆలయాన్ని ఎవరు కట్టారు, ఎప్పుడు కట్టారన్నది ఒక అంతు చిక్కని రహస్యం. క్రీస్తు పూర్వం 600 సంవత్సరాల నాటి నాణ్యాలపై ఉజ్జయిని మహాకాళేశ్వరుని ముద్రించారు. అంటే దీన్ని బట్టి మీరు ఇది ఎంత పురాతన ఆలయమో ఊహించుకోవచ్చు. ఈ ఆలయంలోని శివలింగం యొక్క ముఖం దక్షిణం వైపు ఉండటం వల్ల దక్షిణామూర్తి అని కూడా పిలుస్తారు. ఈ ఆలయం 3 అంతస్తుల్లో 3 శివలింగాలు ప్రతిష్ఠించబడి ఉన్నాయి. మొదటి అంతస్తులో మహాకాల లింగం ఉండగా 2వ అంతస్తులో ఓంకార లింగం ఉంటుంది. ఇక 3వ అంతస్తులో నాగచంద్రేశ్వర లింగం కొలువై ఉంది. వీటిలో నాగచంద్రేశ్వర లింగం కేవలం నాగుల పంచమి రోజు మాత్రమే భక్తులు దర్శించుకోవడానికి వీలవుతుంది. ఈ ఆలయంలో శ్మశానవాసి అయిన పరమేశ్వరుణ్ణి భస్మంతో అభిషేకిస్తారు. ప్రతిరోజు ఉదయం 4 గంటలకు ఈ భస్మాభిషేకం చేస్తారు. ఈ భస్మాభిషేకం 2 రకాలుగా జరుగుతుంది. ఒకటి ఆవు పిడకలు కాల్చగా వచ్చిన భస్మంతో అభిషేకిస్తారు. రెండవది కొన్ని షరతులకు లోబడి 10 మంది నాగసాధువుల ఆధ్వర్యంలో అప్పుడే కాల్చిన శవం నుంచి వచ్చిన భస్మాన్ని వాడుతారు. ఇలా పరమేశ్వరుడికి శవ భస్మంతో అర్చన చేసే పుణ్యక్షేత్రం దేశంలో మరెక్కడా లేదని చెబుతారు. భస్మహారతి టికెట్స్ దొరకడం చాలా కష్టం.